మానకొండూరు గ్రామంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 1974 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. 50 వసంతాలు చేరుకున్న సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు కుటుంబ సమేతంగా కార్యక్రమానికి హాజరై వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదువు చెప్పిన గురువులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ, విద్యార్థులందరం కలుసుకుని 50 సంవత్సరాలు గడిచిన తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 15 సంవత్సరాల వయసులో విడిపోయి అన్ని బాధ్యతలు ముగించుకొని 65 సంవత్సరాల వయసులో మళ్ళీ 50 మంది విద్యార్థులం కలుసుకున్న అపూర్వ సంఘటనతో పూర్వ స్నేహితుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వికసించాయి. వారి అనుభవాలను భావోద్వేగంతో పంచుకున్నారు. ఆనందంగా తమ కష్టసుఖాలను స్నేహితులతో పాల్పంచుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ కవి, రచయిత బుర్రా మధుసూదన్ రెడ్డి, చాణక్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ అడపు రవీందర్, ఉపాధ్యాయులు జయప్రకాష్ సింగ్, పూర్వ విద్యార్థులు గంప రాజేంద్ర ప్రసాద్, కొడిత్యాల మల్లేశం, ఎం నరేందర్, ఎం రాజయ్య, ఎన్ విజయలక్ష్మి, రాణి తదితరులు పాల్గొన్నారు. మీరు పూర్వ విద్యార్థులు అపూర్వ ఆత్మీయ సంఘాలు, మీరు అందరూ విద్యార్థులే. ఒక్కసారి నిజంగా మనం 1974కి వెళ్తే అప్పుడు మనం చేసుకున్నటువంటి, అంటే మనం చదువుకున్నటువంటి రోజులు ఒకసారి గుర్తు చేస్తుంటే కంపల్సరీ మనం అప్పుడు కూడా కొన్ని చిలిపి పనులు చేయొచ్చు. ఎందుకంటే గమ్మత్తులో కొంతమందిని మనకు విద్యార్థులు కూడా పేరు పెట్టి పిలుస్తాం అన్నట్టు గమ్మత్తుగా. అదే అంటే కొన్ని ఫిజికల్గా డెవలప్మెంట్ అంటే ఉన్నటువంటి వాళ్ళని చూసి ఒక్కొక్క పేరు పెట్టి అవన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా గమ్మత్తు అనిపిస్తుంటుంది అన్నమాట. అవన్నీ అలాంటి రోజులు మళ్ళీ వస్తే బాగుండాలి మీకు అందరికి అనిపిస్తుంది నాకు కూడా. సరే, ఏ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చూసినా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఒకటి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాలు అంటే దాదాపు 50 సంవత్సరాలు మీరు ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపు 65 సంవత్సరాల పైన ఉంటారు, 65 సంవత్సరాలు ఉంటారు. మీ పిల్లలు మళ్ళీ మీ పిల్లల అంటే వాళ్ళ పిల్లలు కూడా అంటే ఒక గ్రాండ్ చిల్డ్రన్ తోటి మీరు మీ ఫ్యామిలీ చిన్న పిల్లలతోటి అంటే ఇట్లా అకేషన్ చేయడం నాకు తెలిసినంత వరకు నేనైతే ఇది ఫస్ట్ సారి చూస్తున్నటువంటి నా 35 సంవత్సరాలు అందరికీ. అందుకరకు ఈ విషయంలో మాత్రం నేను అందరికీ మీ అందరికీ మరొక్కసారి నిజంగా చెప్పానంటే మీరు అందరూ నాకంటే చాలా ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్నటువంటి వారు. సక్సెస్ అనేది ఏంటంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి మీ దగ్గర నుంచే నేను సక్సెస్ నేర్చుకోవాలి. నిజంగా చెప్పానంటే మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏమి లేదు. ఒక్కొక్క వ్యాపారంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాల అయినటువంటి వివిధ రంగాలలో ఎంతో డెవలప్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అనేది మీకే బాగా తెలుసు. కాబట్టి సక్సెస్ అనేది